వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సనాతన ధర్మంలో మనకి ఎన్నో సందేహాలు ఉంటాయి, అలాగే ఎన్నో సమస్యలని మనం ఎదుర్కొంటూ ఉంటాం. వీటన్నింటికీ కూడా ఒక పరిష్కారం ఉంటుంది అని చెబుతారు. వాటిని నివృత్తి చేసేందుకు, మనకున్నటువంటి సందేహాలకి ఒక సమాధానం ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు. గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్య ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, మరొక ప్రశ్న అండి. మనం ప్రతినిత్యం పఠించేటువంటి స్తోత్రాలు కానీ ఏమైనా మంత్రాలు కానీ తెలుసో తెలియకో తప్పుగా చదివితే ఆ ఉచ్చారణ దోషాలు, ఆ అన్నమాట పలికినటువంటి ఆ దోషాలు ఖచ్చితంగా మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయి అని అంటారు. ఇలా కొంతమంది చెప్పడం కూడా నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజమండి? మనం తప్పు చదివితే ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఎఫెక్ట్ మనం భరించాల్సి ఉంటుందా? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, ఏదన్నా శ్లోకం కానీ మంత్రంగా చదివినప్పుడు అమ్మ ఏమైనా తప్పులుంటే క్షమించని ఆఖరిలో మనకు కొన్ని పదాలు ఉంటాయి. అమ్మాయి కదా క్షమించేస్తుందిలే అనే ఇది కూడా ఉంటుంది కదా, అయినా సరే నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందా? ఈ కలియుగంలో ఇప్పటి కాలంలో అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. అందరినీ తప్పుదారి పట్టిస్తూ కొన్ని సూచనలు వచ్చేది ఇక్కడే. నాకు మా గురువు గారి ట్రైనింగ్ వల్ల అమ్మ మీద నమ్మకం మీద ఘంటాపదంగా ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ ప్రశ్న అయినా ఈ సమాధానం అయినా అన్నీ పలికించేది ఆవిడే. మనం పోతన వారి శ్లోకం కూడా ఉంది, పలికిడువాడు యుహుండట అని. ఇవన్నీ తెలిసిన వాళ్ళమే అందరూ కూడా. మీరన్నట్లు ఎంత గొప్ప పండితుడైనా ఆవిడ తలుచుకుంటే నాలిక మడతేసి తప్పు చదివించగలదు. ఎక్కడ ఆపకూడదో అక్కడ ఆపి, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకుండా ఊపిరి పీల్చుకోవడానికి ఆపుతాడు. లక్ష్మీ మొదలు అలక్ష్మీం అని వస్తుంది. అంటే నువ్వు అడిగే కదా అని ఇచ్చేస్తుందా అంటే, మీ అబ్బాయే ఉన్నాడు అనుకోండి, ఫినాయిల్ తాగుతానమ్మా, ఆయిల్ తాగుతాను ఇమ్మని అడగడం బదులు ఫినాయిల్ తాగుతానని ఇమ్మని అడిగితే మీరు ఫినాయిల్ ఇస్తారా? తప్పునన్నా అది ఆయిల్ అంటారు, అది ఆయిల్ ఇస్తాం. ఫినాయిల్ అన్నారు కదా, ఫినాయిల్ ఇస్తాం. మామూలు హ్యూమన్ ఫిజికల్ మదరే అలా చేయనప్పుడు జగన్మాత ఎలా చేస్తుంది? అతడెవడో కుంభకర్ణుడు నాకు చావు రాకుండా ఉండాలి, ఆ శక్తి పెట్టుకుని దేవతల్ని హింసించాలన్న దురుద్దేశంతో అన్నాడు కాబట్టి సరస్వతీదేవి నాలుక మడిచి చావు లేకుండా ఉన్నదానికి బదులు నిద్ర లేకుండా ఉండినట్లు మార్చింది ఆవిడ. అది కోరుకున్నాడుగా ఇచ్చింది. అది ఎవరు కోరుకున్నాడు, ఎవరిని ఎలా శిక్షించిందని మన రాక్షసులు కాదు, మనం కుంభకర్ణులు కావు, మన మామూలు ఉపాసకులం. ఎందుకు శిక్షిస్తుంది దేవుడి? లలితా సహస్రమే ఉంది. లక్షరోమలతాధారత సమున్నేయ మధ్యమం. అక్కడ ఛందస్సును బ్రేక్ చేసి ఆధారత అన్న పదం వచ్చేటట్టు చేస్తే భావన ఉంటుంది. దుష్టు దూరా దురాచార శమని దోషవద్దిత. దురాచారని శమని అక్కడ కలపాలి. కానీ సాధారణంగా ఛందస్సు మీద చేసి పాపం స్త్రీలు దుష్టు దూరా దురాచార శమని దోషవద్దిత అని చదువుతారు. వాళ్ళకి తెలియదు. మీరన్నా అందరూ తెలుసో తెలియకో తిట్టాలని అనుకోలేదు. ఎవరైనా తిట్టాలని అనుకుంటే స్తోత్రం చదువుతారా? 4 తిట్లు సెపరేట్గా చదువుతాం కానీ అని పెద్ద లలితాసనం చదివి తిట్టాలని అవసరం నాకు లేదు. నువ్వు అన్నావు కదా దురాచారాన్ని, ఆవిడ కోపం తెచ్చిన ఆవిడ దేవుడే కాదు. నీకు తెలియక చేసిన తప్పుకి ఆవిడ కోపించిన ఆవిడ దేవతే కాదు. అప్పుడు నా దృష్టిలో నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నిన్ను క్షమించడానికి ఉన్నాను తల్లి అంటూ. అంటే అలా ఒకసారి సరే, 2 సార్లు సరే. దేవి భాగవతంలో ఒక పండితుడి కొడుకు, నేను రాసిన కాదు, దేవి భాగవతం, ఒక పండితుడి కొడుకు, ఆయనకి స్తోత్రాలు వేదాలు దేని మీద దృష్టి లేదు, ఏమీ నచ్చేది కాదు. అలా తెల్లగా తిరుగుతుంటాడు. వీధిలో వాళ్ళందరూ తిడుతూ ఉంటాడు, బెండిత పుత్ర సొంటలా తయారవని. ఇది విసిగి వేసారి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎందుకు పుట్టారో కదా, ఈ బతుకు ఏంటి అని తిట్టేటప్పటికి వాడికి మనస్సు కష్టమై ఇంట్లో వెళ్ళి పారిపోతాడు. పారిపోయి తప్పిపోయి అడవిలోకి వెళ్ళి మృగాలు ఉంటే భయపడిపోయి చెట్టుకి కూర్చుంటాడు. ఆ చెట్టుకి కూర్చున్నప్పుడు పంది పిల్ల వేటగాడి బాణం దెబ్బ బాధపడుతూ అక్కడ కింద చెట్టు కింద వెళ్తూ ఆ పంది కీచుమను ఈ అని అరుస్తూ వెళ్ళింది. ఈ మహానుభావుడికి వేద శబ్దాలు రుచించలే కానీ ఈ అన్న శబ్దం చాలా ఆనందం వచ్చింది.
వాడు రాత్రి తగ్గుతూ అంటున్నాడు ఆనందంతో. పొద్దున్నే సరస్వతిదేవి వచ్చేసింది. ఏం నాయన అని. నువ్వెవరు, నేను పిలవలేదే అన్నాడు. అప్పుడు ఒక పదం ఉంది అక్కడ దేవిభావం. తెలిసి చేసినా తెలియక చేసినా, అర్థమై చెప్పినా అర్థం లేకపోయి, ఇష్టముండి చేసినా ఇష్టం లేక చేసినా, తప్పుగా చెప్పినా ఒప్పుగా చెప్పినా నన్ను పిలిస్తే నేను వస్తాను. దీన్ని మార్చమనండి వాళ్ళు. ఈ అన్నది ఈ మన ఐం మన బీజాక్షరంలో కొంత భాగం కాబట్టి నేను వచ్చాను అన్నట్టు. అంత తార్కాణం ఉన్నప్పుడు నేను ఓకే తప్పు చదివేరనుకోండి, నువ్వు అలక్ష్యంగా చదువుతున్నావా, భక్తి పారస్యంలో అమ్మ నాకు తెలియదే, అందుకే ముందే చివరిలో కాదు, అమ్మ నాకు చదవాలనిపిస్తుంది, తెలియదే నాకు, నా నోటం సరిగ్గా ఇప్పటికీ నాకు డయాబెటిక్, మందులు వేసుకోవడం వల్ల 20 ఏళ్ళ నుండి నా నోట్లో కొన్ని పదాలు పలకవు. మరి నేను మంత్రం చదువుతున్నాను. ఒకవేళ ఆవిడ నన్ను శిక్షించడానికి వచ్చిందే అనుకోండి, నేను ఆవిడతో ఫైట్ చేస్తాను. నీకు నేను మంత్రం చదవాలి సరిగ్గా అంటే ఈ డయాబెటిక్ క్యూర్ చేయి, తగ్గించమని. లేదా నేను నాకు తెలుసు ఎలా చదవాలో, కానీ నా నోరు తిరగదు అని నేను మంత్రం మానలేను. ఎందుకంటే ఊపిరితో సమానం నాకు మంత్రం. అందుచేత ఏ కెనడాలోనో ఉన్న వాళ్ళకి మంత్రం తెలియకుండా మళ్ళీ ఆసక్తి. ఇక్కడ ముఖ్యం ఏంటంటే నేను ఏదో సంపాదించుకోవాలి, అతీంద్రియ శక్తులు సంపాదించుకోవాలి, ధనం సంపాదించుకోవాలని చేస్తుంటే సరిగ్గా చదవాలి. ఎంతగా చెప్పానే, మీ దగ్గర నాకు ఆబ్లిగేషన్ ఉందంటే మీకు బొకే పట్టుకెళ్ళాలి, అన్నీ చేయాలి. నాకు ప్రేమే ఉంది, అర్ధరాత్రి తలిపితే గీతాంతగా బాగున్నారా, చూడాలనిపించిందండి అంటారు. దానికి ఏమిటి వేళ ఏంటి, మీకు కోపం రాదు, ఎంత ప్రేమ ఉండి అర్ధరాత్రి వచ్చారు అంటారు. అదే ఇంట్లో కెనడాలో ఉన్న వాళ్ళు ఎవరు కొన్ని నోరు తెరక్క దురాచార శమనీ దోషవద్యత అంటే రే తప్పు చదువుతున్నారా అని ఆవిడ తల బాదుకుని నాలాంటి వాడిని కెనడా పంపిస్తుంది. అప్పుడు నా ద్వారా అమ్మాయి దురాచార కాదు, దురాచార శమని అని తరి చేయించుకునే బాధ్యత ఆవిడ. అంతేగాని దురాచార అన్నావు కదా అని ఆవిడ ఏ మాత్రం శిక్షించదమ్మా, మన రాక్షసులు కావు. ఇంకొక ముఖ్య విషయం చెప్తా, అసలే మన హిందూ మతం అన్యమతం వాళ్ళ చేత ఆక్రమింపబడి ఏదో రకంగా ఊగిసలాడుతుంది. ఉన్న వాళ్ళని చదవనివ్వకుండా, దీక్ష లేకుండా నువ్వు చదవకూడదు, శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోకూడదు, ఇలా చదివితే అన్ని కష్టాలే వస్తాయి అంటే మామూలు వాను ఎందుకు రిస్క్ తీస్తాడు తల్లి, నాకెందుకు వచ్చింది, ఏం చదివితే ఏం వస్తుందో, దానివల్ల మామూలుగా ఉంటే చాలు, అక్కడికి వెళ్తే ఏం చెప్పక్కర్లేదు, ఒకసారి నాన్న పెట్టుకుంటే బోల్డ్ వస్తూ ఉంటుంది అని అలా వెళ్తున్నారు. దీనికి కారణం కూడా మనం అవుతాం. ఏం చదవాలో చెప్పమనండి, పోనీ ఇలా చదవకూడదని ఎలా చదవాలో చెప్తూ ఒక వీడియోలు పెట్టమనండి. ఈ రోజుల్లో లలితా సహస్రం మీరు నమ్మరు కానీ ఒక్క చెల్లకర్రె బ్రదర్స్, సామవేదం, షణ్ముఖ శర్మ ఇలాంటి మహానుభావులు ఏ కొద్ది మందో చదివిన లలితా సహస్రం తప్పితే గొప్ప గొప్ప సంగీత కళాకారులు చదివిన లలితా సహస్రం కూడా తప్పులుగా ఉంది. పేర్లు అనవసరం. మరి వాళ్ళందరూ పడిపోవాలే, ఇక్కడే ఉన్నారు వాళ్ళందరూ అతి గొప్ప కళాకారులు, అందరూ వింటున్నారు, వాళ్ళ ఇళ్ళల్లో కూడా ప్లే చేస్తున్నారు, వాళ్ళ ఇళ్ళు బాగాలే ఉన్నాయే, మరి వాళ్ళకేమవలేదు. అందుచేత నేను గమనించాల్సింది ఏమిటంటే తప్ప ఒప్ప ముఖ్యం కాదు, ఏ భావంతో చదువుతున్నావు. నేను అనంతని వచ్చి చంపేస్తాను రా అన్నా అనుకోండి, అది అక్కడ ప్రేమ ఉందా కోపం ఉందా? ప్రేమ ఉంది కదా, నేను చంపేస్తానన్నాను, నీకు కోపం రాలేదు అంటే నాకు భావన ముఖ్యం. నాకు తెలియకనే చిన్నప్పుడు ఆ పిల్ల 5 ఏళ్ల వరకు తత్త మమ్మ తప్ప పప్ప అంటే నేను అమ్మానాలని కొట్టేస్తావా, ఎంత ముద్దుగా ఉంటుందో ఉంటుంది. మనం బొక్కీత నువ్వు తీత అనేవాడు మా అన్నయ్య గారు అబ్బాయి. బొక్కీత అంటే బొద్దింక, నువ్వు తీత అంటే బిచ్చు అంటే సబ్బు. ఎలాగోలని అర్థం చేసుకుంటాను కానీ వాడు రాదు అని చెప్పేసి వాడిని కొట్టలేదు కదా. అలాగే నాకు రాదు. మీరన్నట్లు మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం అది తీసేయండి, పోనీ పర్ఫెక్ట్గా చదవాలి కదా, తీసేయండి. లలితా సహస్రం కాదు, శ్రీ సూక్తంలో కావాలనే ఉంటాయి. అలక్ష్మీర్ నాశయామ్యహం అభూతిం అసమృద్ధింత సర్వా నిన్నది మే గృహాత్. ఆ అన్నది పలకుండా అక్కడ కట్టయిందంటే సమృద్ధింత సర్వా అంటే నా సమృద్ధిని తీసేయి.
మరి ఎంతమంది చదువుతారు? గుళ్ళల్లో పురోహితులు కూడా చదువుతున్నారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా. నువ్వు భక్తితో చదువుతున్నప్పుడు, ప్రేమతో చదువుతున్నప్పుడు, ఒకవేళ తప్పు జరిగినా ముందుకు వెనక కూడా తప్పు జరిగితే క్షమించమ్మా అన్నప్పుడు ఆవిడే నీ చేత కరెక్ట్ చేయించుకుంటుంది. కానీ నిన్ను ఎట్టి పరిస్థితుల్లో శిక్షించదు. అందరూ కూడా ఏ భయం లేకుండా ప్రేమతో భక్తితో చదవచ్చు. ఆ రెండింటితో చదివితే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం ఉంటుంది. మీరు అన్నమాట నిజమేనండి, ఆవిడే కరెక్ట్ చేయించుకుంటారు. ఏదో ఒక రూపంలో వచ్చి ఇలా చదవాలనో ఇలా అని చెప్తారు. ఎవరైనా పఠించవచ్చా అండి లలిత సహస్రనామం? భక్తి ప్రేమ ఉన్నవాడు ఎవరైనా పఠించవచ్చు. ఎవరైనా అంటే చెప్పైనా ఏ ఉద్దేశంతో, అతీంద్రియ శక్తుల కోసము లేదా బోర్డు డబ్బు అలాంటప్పుడు మరి నువ్వు సరిగ్గానే చదవాలి. బీజాక్షరాలు ఇవన్నీ ఆ మంత్రాలు జోలికి వెళ్లకుండా, ఇందాక ఒకసారి చెప్పుకున్నాం శరవణ భవ అని, అలాంటి చిన్న చిన్న మంత్రాలు చెప్పుకోండి, ప్రేమతో చెప్పుకోండి. లలితా సహస్రం చదవండి, పోని భయం వినండి, వినడానికి ఏం తప్పులేదుగా, అది వినండి. అసలు ఏమీ చేయకూడదు అంటే వాళ్ళు ఏం చేస్తారమ్మా పొద్దున్న లేచి? అవునా, ఇది చేస్తే తప్పు అది చేస్తే తప్పు అంటూ ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళని ఉద్ధరించి వాడు ఎవడున్నాడు? అంచేతే భయం ఉన్న చోట భక్తి ఉండదు, భక్తి ఉన్న చోట భయం ఉండదు. యు ఆర్ ద చాయిస్. భక్తి కావాలి మాకు, భయాన్ని వదిలేస్తాం. చక్కగా వివరించారు గురువుగారు, ఎన్నో సందేహాలు అన్నింటినీ నివృత్తి చేశారు. ధన్యవాదాలండి, నమస్కారం.